మామిడి ఇది మనకి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో దాదాపుగా 5.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగింది. ఇదంతా ప్రాసెసింగ్ రకమే. గత సంవత్సరం ఎవరైతే ఈ ప్రాసెసింగ్ చేసినటువంటి ట్రేడింగ్ కంపెనీలు కానీ అదేవిధంగా బయ్యర్స్ కానీ విపరీతంగా కొని స్టాక్ ఉండిపోయాయి. దీనివల్ల ఈ సంవత్సరం కొనడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ట్యాక్సెస్ విపరీతంగా పెంచడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఈ సంవత్సరం మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఈ సంవత్సరం మామిడి కొనే పరిస్థితి లేదు, 6 రూపాయలకి 7 రూపాయలకు అడుగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉందని చాలా మంది రైతులు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే ఏదైతే ఈ 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉందో దాన్ని ఈవేళ ముఖ్యమంత్రి గారి సమీక్షలో స్పష్టంగా మేము నిర్ణయం తీసుకున్నాం. తప్పనిసరిగా 12 రూపాయల కంటే ఒక పైసా తక్కువ రాకూడదు. ఇప్పటికే ఏవైతే ట్రేడింగ్ కంపెనీలతో ప్రాసెసర్తో మాట్లాడాం, మేము ఆ రేటుకి కొనలేమండి, ఎట్టి పరిస్థితుల్లో మేము 7-7.5 కంటే ఎక్కువ మేము కొనలేమని స్పష్టంగా చెప్పారు. అయినా సరే మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. కంపల్సరీగా ట్రేడింగ్ కంపెనీలు ప్రాసెసర్స్ 8 రూపాయలకు కొనాలి, పూర్తిగా వారి బాధ్యత తీసుకోవాలి. మిగిలినటువంటి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే ఒక కేజీ 12 రూపాయలకి తక్కువ లేకుండా మన దగ్గర ఉన్నటువంటి 5.5 లక్షల మెట్రిక్ టన్నులు మామిడిని కొనాలని చెప్పి నిర్ణయం చేశాం. కేజీకి 8 రూపాయలు ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళు, ట్రేడింగ్ వాళ్ళు ఇస్తారు. మిగిలినటువంటి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల అకౌంట్కి ఇవ్వడానికి నిర్ణయించాం. అయితే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రైతులు, ట్రేడింగ్ కంపెనీలు, ప్రాసెసర్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కలగూర గంపలాగా అంతా మేమే తెచ్చాం, ఇక్కడి నుంచి వచ్చిందంటే దీనికి మంచి విధానం కాదు. మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. స్పష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు 8 రూపాయలు ఇస్తారు, మేము 4 రూపాయలు ఇచ్చి తప్పనిసరిగా మామిడినంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధపడింది. దీనికి 100 నుంచి 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. అంటే ఎప్పుడూ లేదు, ఒక పంట ధర తగ్గేటప్పుడు ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి రైతుకు నష్టం లేకుండా కొన్నటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఈరోజు నల్ల బెర్లీకి కానీ ఈరోజు మామిడికి కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం. గత సంవత్సరం దాదాపుగా 45-50 వేలు మిలియన్ కేజీలు పంట వచ్చింది. గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా మొగ్గు చూపి అందరూ ఈ నల్లబల్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా 85 మిలియన్ కేజీలు నల్లబెల్లి ఉత్పత్తి అయింది. ఒకేసారి 2-3 వంతులు ఏదైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు. మేము మళ్ళీ గత నెలలో రైతుల దగ్గరికే వెళ్ళి పొలాల్లో స్టాక్ అంతా చూసి కంపెనీలో ఏ విధంగా ఇది సేల్స్ చేస్తున్నారో చూసి ఒక సమావేశం పెట్టి స్పష్టంగా మేము మళ్ళీ కంపెనీలకు అన్నింటికి కూడా ఆదేశాలు ఇచ్చినా సరే కొనుగోళ్లు చాలా మందకొడిగా సాగుతున్నాయి. మేము ఏదైతే గుంటూరు వ్యవసాయ యూనివర్సిటీలో సమావేశం పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఈ రోజు వరకు దాదాపుగా జీపీఐ కానీ ఐటీసీ కానీ మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా 25 మిలియన్ కేజీలు ఇంతవరకు కొనబడింది. అంటే 85 మిలియన్ కేజీలు పొగాకులో 25 మిలియన్ కేజీలు పొగాకే కొనబడింది. మిగిలిన పొగాకంతా కూడా పొలాల్లో ఉండడం వల్ల, వర్షాలు పడడం వల్ల దీనన్నింటికి మించి అసలు కంపెనీలు కొంటాయా లేదా, మేము చాలా పెట్టుబడులు పెట్టాము అని చెప్పి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈవేళ సమావేశం పెట్టి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే రిమైనింగ్ ఉన్నటువంటి నల్లబెల్లిని 2 కంపెనీలు జీపీఐ, ఐటీసీ తప్పనిసరిగా 20 నుంచి 25 మిలియన్ కేజీలు నల్లబెల్లి కొనాలని చెప్పి వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళ నుంచి కూడా సానుకూలంగా మేము ఈసారి కొంటామని చెప్పి సమాచారం ఇచ్చారు. దీంతో పాటుగా అనేక చిన్న కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటికీ 20 మిలియన్ కేజీలు పొగాకు కొంటామని వాళ్ళు కూడా చెప్పారు. ఇవన్నీ కొన్న తర్వాత కూడా ఇంకా ఒక 20 నుంచి 25 మిలియన్ కేజీలు
పొగాకు ఇంకా ఉండిపోతుంది. దీన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తే మనకి రైతులు ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకూడదని ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. మిగిలిపోయినటువంటి ఈ 25 మిలియన్ కేజీలు నల్లబెల్లి పొగాకుని మార్క్ఫెడ్ ద్వారా ఇమీడియట్ గా కొనుగోలు చేయమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలని రేపటి నుంచి అమలు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డులను గుర్తించాం. పచ్చూరు, ఇంకొల్లు, ముద్దూరు, పెద్దనందిపాడు, పత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు ఈ 7 మార్కెట్ యార్డుల్లో ఏదైతే మా మార్క్ఫెడ్ నుంచి ఎవరైతే రిటైర్ అయినటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఎంప్లాయీస్ని కూడా తీసుకొని, ఎందుకంటే మార్క్ఫెడ్ కొనడానికి డిసైడ్ చేసింది కానీ క్వాలిటీని డిసైడ్ చేసే అవకాశం మాకు లేదు. కాబట్టి క్వాలిటీని చూసి వాళ్ళు డిసైడ్ చేసే విధంగా ఈ 7 మార్కెట్ యార్డుల్లో మెయిన్ క్వాలిటీ 12,000కు తక్కువ లేకుండా కొంటాం. మిగిలినటువంటి 2 క్వాలిటీస్ ఉంటాయి. ఈ 2 క్వాలిటీస్ కూడా అక్కడ పరిస్థితులను బట్టి ధరలు నిర్ణయించి ఏదైతే కంపెనీలు కొనగా మిగిలినటువంటి ప్రతి పొగాకు రేకు కూడా మార్కెట్ ద్వారా కొనాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.